ఇది హత్య అని లక్షల కోట్ల మంది నమ్ముతున్నారు ప్రస్తుతానికి ఉన్న రుజువులతో. దానికి వీళ్ళు దీన్ని క్లోజ్ చేయాలి అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే చేసిస్తే, ఆయన తాగాడండి, ముందే ఏం చేయాలి, అంతవరకు ఎందుకు, పంచనామాలు రాయాలి. యాక్సిడెంట్ జరిగిన 11:40కే. మరి సీసీటీవీ కెమెరాలో యాక్సిడెంట్ అవగానే ఎందుకు రాలేదు పోలీసులు అక్కడికి? యాక్సిడెంట్ అయింది, ఏ వెహికల్ గుద్దింది ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారట. ఇప్పుడు ఏమైనా కొత్త వెహికల్ పెడతారు, మళ్ళా కొత్త సబ్ ఇన్స్పెక్టర్లు ఏమైనా లాగుతారా? యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయింది కనబడుతుంది క్లియర్గా. మోటార్ సైకిల్ వెళ్తుంది, ట్రక్కు గుద్దిందా, వ్యాన్ గుద్దిందా, కారు గుద్దిందా, ఆయనంతా ఆయనే పడిపోయాడు. అక్కడ స్పీడ్ ఎంత చూసారు మీరు? యాక్సిడెంట్ సీన్ని జస్ట్ అడుగులు. అక్కడ యాక్సిడెంట్ అయితే బండి అటు వెళ్తుంది, మనిషి ముందుకుంటాడు. అక్కడి నుంచి ఎక్కడికి ఎలాగొచ్చాడు, ఆ శవం మీదకి బండి ఎలాగొచ్చింది. చక్కగా ఐ గ్లాసులు పక్కన ఎలాగుంటాయి, హెల్మెట్ అంత బాగా ఎవరు తీసి హెల్మెట్ పెట్టారు, అది ఈ హెల్మెట్టా ఆ హెల్మెట్టా, ఎన్ని ప్రశ్నలు. మనం ఇప్పుడు సోషల్ మీడియా వరల్డ్ అండి, ఫోన్ ట్యాపింగ్ వరల్డ్ అండి. నేనేం మాట్లాడుతున్నానో నాతో ఈక్వల్గా గవర్నమెంట్కి తెలుస్తుంది. నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు కనుక నేను ట్రంప్తో మాట్లాడలేదో వాళ్ళకే తెలుసు, నేను అమిత్ షాతో మాట్లాడాను, మోదీతో మాట్లాడలేదో వాళ్ళకే తెలుసు. ఎందుకు? వాళ్ళు నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, నేను ఏం మాట్లాడానో వాళ్ళకి తెలుసు. ఇంత చిన్న ఇష్యూని, ఇంత చిన్న ఇష్యూ ఏది ఇది, యాక్సిడెంట్ అయితే ఆ 1 minute అన్ని 300 సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయట. అసలైంది ఏది, మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎవరైనా చూసారా? మీడియా మిత్రులు 50 మందిని 40 మందిని అడుగుతున్నాను. కాదు, యాక్సిడెంట్ వెహికల్ గుద్దిన ఫుటేజ్ ఎవరైనా చూసారా? అంటే రెడ్ కారు క్రాస్ అయిందనేది దేవాల నుంచి చెప్తున్నారు. కాదు, చెప్పలేదు, దేవాల నుంచి. ఆ ఫుటేజ్ చూసారా అని అడిగాను. ఫుటేజ్ లో రెడ్ కార్ క్రాస్ అవడం అనేది చూపించారు పోలీసులు కూడా. కాదు, రెడ్ కార్ ఫాలో అవడం కాదు, నేను 4 కార్లు ఫాలో అయ్యాయి. పాప అన్యాయం నాలుగెందుకు పట్టుకుంటూ. నేను అడుగుతుంది మోటార్ సైకిల్ని, కారా, వెనక నుంచి ఫాలో అయింది, ట్రక్కా, బస్సా, ఎవరు గుద్దారు అన్న ఫుటేజ్ ఎవరైనా చూసారా? ఒకటి. లేదా ఆయనే పల్టీలు పడ్డం ఎవరైనా చూసారా? కమాన్, నేనే ఆర్గ్యూ చేస్తా, సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేస్తున్నాను, హైకోర్టులో ఆర్గ్యూ చేస్తున్నాను, క్రైమ్ సీన్ నేను ఆర్గ్యూ చేస్తా ఈ కేసులో. వాళ్ళు 100 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రమ్మనండి, గవర్నమెంట్ ప్లేయర్లు రమ్మనండి, ఆర్గ్యుమెంట్స్ వినిపించమనండి, నాకు హ్యాండ్ ఓవర్ చేయమనండి, సిబిఐకి ఎంక్వైరీకి చేయమనండి. సిబిఐ నేను, లేదా అంజనీ కుమార్ యాదవ్ గారు మంచి రిటైర్డ్ డీజీపీ, మధ్యనే రిటైర్ అయ్యారు, ఆయన పెట్టమనండి. నాకు ప్రోబోనోగా డబ్బులు వసూలు, ఖర్చులన్నీ నేనే పెడతా, నాకు హ్యాండ్ ఓవర్ చేయమనండి. ఒక